హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం ఒక స్టార్టర్ని తయారు చేసుకోబోతున్నాం. అదేనండి, డ్రాగన్ చికెన్ని తయారు చేసుకోబోతున్నాం. మరి దాన్ని ఎలా తయారు చేయాలో, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ని 300 గ్రాములు తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పీసెస్కి అంతా పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకొని ఉంచుకోవాలండి. మరొక బౌల్ తీసుకొని అందులో మైదా 3 టేబుల్ స్పూన్ల మైదా, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, అందులో ఒక ఎగ్గును వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఐస్ వాటర్ అండి, కూలింగ్ వాటర్తో దీన్ని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకొని మొత్తము ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపు ఉంచుకున్న మిశ్రమాన్ని ఈ చికెన్లో వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అందులో వేసుకొని ఆ పీసెస్ మొత్తం పట్టే విధంగా మొత్తం కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ నిదానంగా సన్నని మంట మీద చేసుకోవాలండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీడిపప్పు, 2 ఎండుమిర్చి అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కూడా బాగా వేయించుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గే వరకు 5 నిమిషాలు వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు అందులో గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసుకొని మరొకసారి వేయించుకోవాలండి. ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఈ విధంగా వేయించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్,
1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్లు టొమాటో కేచప్, అందులో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ను మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది. ఈ విధంగా కాసేపు వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా అందులో వేసేసుకుందాం. వేసుకొని ఆ మసాలా అంతా ఈ పీసెస్కి పట్టే విధంగా 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా నువ్వులను తీసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మన డ్రాగన్ చికెన్ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం మెంతి కూర చికెన్ తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకుని అది బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగే వరకు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటోలు బాగా మెత్తపడే వరకు కూడా వేయించుకోవాలి. టమాటాలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఒక టీ స్పూన్ మిర్చి పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి.
అందులో ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేంత వరకు కాసేపు వేయించుకోవాలండి. కాసేపు మూత పెట్టి ఓ 10 నిమిషాల వరకు అలాగే వేయించుకోవాలి. అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతి కూరను కూడా అందులో యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. నేను హాఫ్ కిలో చికెన్కి ఒక పెద్ద కట్ట మెంతి కూర తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఆకుకూరనంతా ఇందులో యాడ్ చేసుకొని సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి. ఓ 10 నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలాగే కావాలనుకునే వాళ్ళు, డ్రై రోస్ట్ కావాలనుకునే వాళ్ళు అట్లాగే ఫ్రై చేసేసుకోవచ్చు. గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గ్రేవీలా తయారు చేసుకుంటే చపాతీకి, రోటీకి చాలా బాగుంటుందండి. రైస్కి కూడా బాగుంటుంది. ఫ్రై కావాలనుకునే వాళ్ళు ఫ్రై చేసేసుకోవచ్చు. చికెన్ బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోని హెల్త్ వాల్యూస్ ఏంటో చూద్దాం. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long. హాయ్ అండి, వెల్కమ్ టు రాణిస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు ఈజీ మెథడ్లో మటన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ గ్రేవీ ఈ విధంగా తయారు చేసుకుంటే చపాతీలోకి, పూరీలోకి, రైస్లోనికి చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఫ్రైడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీన్ని మరి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా గ్రేవీకి కావాల్సిన మసాలాను తయారు చేసుకోవాలండి. అందుకు గాను 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 2 యాలక్కాయలు, కొద్దిగా అల్లం ముక్క, కొత్తిమీర, 1 టమాటో తీసుకున్నానండి, చిన్న సైజు టమాటో, వెల్లుల్లిపాయలు కొద్దిగా, ఒక చిన్న కొబ్బరి ముక్క. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకోవాలి. కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు నేను పొట్టు తీయలేదండి, ఇలాగ వేస్తే గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. అల్లం, టమాటో, కొత్తిమీర, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీ, అదేవిధంగా ఉల్లిపాయలు. ఇవన్నీ మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలండి మిక్సీలో. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఈ విధంగా ఆయిల్లో పసుపు వేస్తే గ్రేవీ చాలా మంచి కలర్లో వస్తుందండి. అందుకని నేను ఆయిల్లో పసుపు వేస్తున్నాను. అందులో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకొని పచ్చివాసన పోయే వరకు అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఓ 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకు మటన్కు ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ను కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా ఎంత వేగితే గ్రేవీ ఎంత టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయింది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోవాలండి. అప్పుడే మనకు గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇది కారం తక్కువ ఉంటుంది, కలర్ బాగా ఉంటుంది గ్రేవీకి. అందుకని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లో సాల్ట్ వేసాము. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఎక్కువ వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదా గ్రేవీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు వాటర్. ఇప్పుడు ఈ ముక్కలకన్నిటికీ కూడా మసాలా బాగా పట్టే విధంగా బాగా కలుపుకొని ఓ 10 నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలి. మటన్ గ్రేవీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేసి చూడండి. మటన్ గ్రేవీ తయారైపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.
హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం కరివేపాకుతో చికెన్ ఫ్రై తయారు చేసుకోబోతున్నాం. మరి దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ విధంగా ఎంటీ ప్యాన్లోనే కరివేపాకు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇదే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మనకు కావాల్సినంత తీసుకోవచ్చండి. 1/2 కిలోకి మినిమం తీసుకోవచ్చు. ఈ విధంగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిది. ఐసైట్కు మంచిది. అదేవిధంగా ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీన్ని చికెన్తో కలిపి తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు బాగా వేగిపోయింది. ఈ విధంగా ఇట్లా నలిపితే పొడి పొడిగా రావాలండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మనం ఆల్రెడీ పసుపు ఉప్పు కూడా అందులో యాడ్ చేసి ఉన్నాం కదండి, మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులో కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, వేసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఇలాగే మగ్గనిద్దాం. చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా చివరగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును ఈ విధంగా చేత్తో నలిపితే నలిగిపోతుందండి. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కరివేపాకుతో చికెన్ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు ఇందులోని హెల్త్ వాల్యూస్ ఏంటో చూద్దామండి. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం అందరూ ఇష్టపడే మొగలాయ్ చికెన్ గ్రేవీని తయారు చేసుకోబోతున్నాం. మరి దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక 15 కాజు 15 బాదం తీసుకుని వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని పేస్ట్ చేసి ఉంచుకోవాలండి. ఆనియన్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నాను. చికెను 1 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, వెల్లుల్లి పేస్ట్, జింజర్ పేస్ట్, జింజరు వెల్లుల్లి సపరేట్గా పేస్ట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందులోనే కొద్దిగా పసుపు, పెరుగండి, 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగును కూడా వేసుకొని చివరిగా నిమ్మకాయ ఒక సగం దెబ్బ అయితే సరిపోతుందండి. నిమ్మకాయ కూడా వేసుకున్న తర్వాత మొత్తము మసాలా అంతా పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీకి. అందులోనే నార్మల్ ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం చికెన్ పీసెస్ అన్ని ఈ విధంగా అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత అందులో నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. వేసుకొని పొళ్ళన్నీ బాగా కలిసే విధంగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ వేసుకోవాలండి. ఇది 1 నిమిషం అయిన తర్వాత అందులో మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో నుంచి సగం వేసుకోవాలండి. ఇందులో సగం ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఆనియన్ ఫ్లేవర్ మొత్తం పట్టే విధంగా ఒకసారి గ్రేవీకి కలుపుకోవాలి. మంట ఎక్కువ ఉండకూడదండి, స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు అందులో కొద్దిగా వేడి నీళ్ళని వేసుకోవాలండి, చన్నీళ్ళు వేయొద్దు, గ్రేవీ టేస్ట్ మారిపోతుంది.
కలిసేలా ఒక విధంగా కలుపుకొని, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఎక్కువగా. ఇప్పుడు అందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి 1 కప్పు. మిగిలిన ఆనియన్స్ని కూడా అందులో వేసేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి ఒక 4, ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్లేవరు ఫ్రెష్ క్రీమ్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు కొంతసేపు ఉడకనిచ్చి చివరగా కొత్తిమీరను వేసుకుందాం. మన సూపర్ టేస్టీ మొగలాయ్ చికెన్ గ్రేవీ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long. హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ముందుగా మీకు అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు భోగి పండుగ కదండి. మరి ఈరోజు భోగి పండుగ స్పెషల్ నాటుకోడి పులుసు, అలసంద గారెలు, సూపర్బ్ కాంబినేషన్. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం. అందుకు గాను మసాలాను తయారు చేసుకోవాలండి. అందులో కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 3 ఏలైచి, అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా మిరియాలండి, ఒక 1/2 టీ స్పూను మిరియాలు తీసుకున్నాను, ఎండు కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసుకొని చివరగా కొద్దిగా టమాటాలు అండి, 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మనము ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న నాటుకోడి చికెన్ ముక్కలను అందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ నాటుకోడి ముక్కలు ఎంత బాగా వేగితే అంత బాగుంటాయండి. ఆయిల్లో బాగా వేయించేసేయాలి ఇవి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, రెండు వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా మెల్లమెల్లిగా ఈ విధంగా కలుపుతూ ముక్కలు బాగా గట్టిపడే వరకు వేయించుకోవాలండి. అందులో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను కూడా అందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలకు బాగా మసాలా పట్టే విధంగా మెల్లిమెల్లిగా కలుపుతూ మసాలా కూడా బాగా వేగేటట్లు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని పొళ్ళన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అందులో మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే నాటుకోడి కదా, ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది.
ఓ 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇంకా తొందరగా కావాలనుకునే వాళ్ళు కుక్కర్లో వేసి కూడా ఉడికించేసుకోవచ్చు. నాటుకోడి ఎంత బాగా ఉడికితే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు నాటుకోడి పులుసు తయారైపోయింది. చివరిగా కొత్తిమీరని చల్లుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అలసంద వడలు తయారు చేసుకుందాం. దానికి గాను 4 గంటల పాటు అలసందల్ని నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ అలసందలను మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి. అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు అల్లం కూడా పచ్చిమిర్చి 2 పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి మాత్రం మెత్తగా వేయకూడదండి, కొద్దిగా బరకగానే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వడలు వేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న వడలు వేసుకుంటే మనకు పులుసులోనికి చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా కాలుతాయండి బాగా. ఇదే విధంగా మనకు కావాల్సిన వడలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని బాగా వేయించుకోవాలండి. ఎక్కువ మంట ఉంటే పైన మాత్రం మాడిపోయి లోపల ఉడకదనమాట. అప్పుడు మనకు అంతగా క్రిస్పీనెస్ రాదు. నిదానంగా వేయించుకోవాలండి వీటిని. ఈ వడలను వేడివేడిగా నాటుకోడి పులుసుతో కలిపి తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. వడలు చల్లారిపోతే అంత టేస్ట్ ఉండవు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేసుకొని తినండి. చూసారు కదా, మన సూపర్ కాంబినేషన్ నాటుకోడి పులుసు అలసంద వడలు తయారైపోయినాయి. ఇవి రాయలసీమ స్పెషల్ అండి. ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం డ్రై ఐటెం కాకుండా అదేవిధంగా గ్రేవీ లాగాను కాకుండా మటన్ కీమాని తీసుకొని రోస్ట్ చేసుకోబోతున్నాం. అదే మటన్ కీమా రోస్ట్. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇప్పుడు మటన్ కీమాని తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. ఇప్పుడు మటన్ కీమాకు కావలసిన మసాలా పదార్థాలు: ఉల్లిపాయ 1, అల్లం కొద్దిగా, వెల్లుల్లిపాయలు కొద్దిగా, 3 లవంగాలు, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మటన్ కీమాను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. అది కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకోవాలండి. మళ్ళీ మనం గ్రేవీలో కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఉప్పు కారం పట్టే విధంగా బాగా దీన్ని ఒకసారి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మటన్ పట్టించండి. నేను ఇక్కడ 4 విజిల్స్ పెట్టాను. నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్ చూద్దాం. దాల్చిన చెక్క, లవంగాలు,
వెల్లుల్లిపాయలు పొట్టు తీయలేదంటే అలాగే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం, కొద్దిగా కొబ్బరి పొడి, చాలా కొద్దిగా కొబ్బరి పొడి తీసుకున్నానండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ను కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా వేగడంలోనే కూరకు బాగా రుచి వస్తుందండి. మామూలుగా చికెన్ గ్రేవీ చేసేటప్పుడు కూడా మసాలా ఈ విధంగా సపరేట్గా వేయించుకున్నట్లయితే కనుక చాలా రుచిగా ఉంటుంది. మసాలా పూర్తిగా వేగుతుంది. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు వేగనిద్దాం. అందులో కొద్దిగా 1 టీ స్పూన్ కారం, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు అన్నీ వేసుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత బాగా వేగిపోవాలండి. ఈ విధంగా ప్యాన్ నుంచి మసాలా సపరేట్ అయిపోవాలి. అంతవరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించుకున్న కీమాను కూడా అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా కీమా అంతా బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగే గ్రేవీలాగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలాగే గ్రేవీలాగా చేసుకోవచ్చు. డ్రైగా కావాలనుకుంటే బాగా వేయించేసుకోవచ్చు. దీన్ని 2 విధాలుగానే చేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో దింపుకున్నారంటే మీకు చపాతీకి గ్రేవీలాగా కూడా బాగుంటుంది. నేను ఇక్కడ బాగా వేయించేస్తున్నాను, రోస్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇది బిర్యానీకి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తంగా వేయించేసుకుని డ్రైగా చివరిగా కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long. హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ఇవాళ సింపుల్ వేలో పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పప్పుచారుతోటి చాలా బాగుంటుందండి రైస్లోకి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేడి అవ్వనివ్వకూడదు. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా వేగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగడం వల్ల
ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా టేస్ట్ కూడా వస్తుంది. అందువల్ల మనం ఫస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ పీసెస్ కూడా అందులో వేసుకొని బాగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు 2 వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయడం లేదండి, ఇందులోని వాటర్ సరిపోతుంది ఫ్రైకి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చికెన్ బాగా దగ్గర పడింది. ఇప్పుడు అందులోనే వాటర్ సరిపోయినాయి, మనం సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం మీ టేస్ట్ని పట్టించి తీసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా సింపుల్ వేలో ఫ్రై చేసుకుంటే ఇప్పుడిప్పుడే కొత్తగా వంట స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ తోటే ఈ చికెన్ బాగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి పొళ్ళు వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది. ఈ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు ఇదే విధంగా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చివరిగా మనము పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, దాన్ని పట్టించి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను పెప్పర్ పౌడర్. చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ఇప్పుడు ఈ పెప్పర్ మొత్తం చికెన్కి పట్టే విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతో సింపుల్ వేలో ఈజీగా చాలా టేస్టీ అయిన ఫ్రై తయారైపోయింది. దీన్ని ప్రతి ఒక్కరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్లో లేకపోయినా సరే వెల్లుల్లిపాయను మాత్రం దంచుకొని కూడా వేసేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఫ్రై తయారైపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, సింపుల్ వేలో మన సూపర్ పెప్పర్ చికెన్ ఫ్రై తయారైపోయింది. ప్రతి ఒక్కరూ ట్రై చేసుకొని తినండి. తినిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long. హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ హెల్దీ ఫుడ్స్. ఇవాళ చికెన్ వెరైటీలో ఒక వెరైటీ రష్మీ చికెన్ కబాబ్ తయారు చేసుకోబోతున్నాం.
మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఒక ఫోక్ సహాయంతో ఈ విధంగా మొత్తం డాట్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మసాలాలు నానబెట్టినప్పుడు మసాలా మొత్తం లోపల వరకు వెళ్ళి బాగా ఊరుతుంది, పీస్ బాగా టేస్ట్గా ఉంటుందండి. అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి. టూత్పిక్ సహాయంతో కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పీసెస్ని హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో 1 కప్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, అంటే ఒక హాఫ్ నిమ్మకాయని రసం తీసి ఉంచుకున్నానండి. అందులో కొద్దిగా బాదం పేస్ట్, ఒక 10 బాదం గింజలు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక 10 జీడిపప్పులు కూడా పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి. కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అందులోనే కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్. మనము ఏ విధమైన కారము ఇందులో యాడ్ చేయడం లేదు కాబట్టి పెప్పర్ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు విస్కర్ సహాయంతో లంప్స్ లేకుండా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్ బాగా ఇందులో డిప్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తం పీసెస్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అందులో చివరగా ఫ్రెష్ క్రీమ్, ఒక 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని ఓ 4 గంటల పాటు పక్కన ఉంచుకోవాలండి. ఈ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టాలి. ఫ్రిడ్జ్లో అయినా ఉంచుకోవచ్చు, లేదా బయట అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు 4 గంటల తర్వాత పీసెస్ బాగా నానిపోయినాయి.
ఇప్పుడు వీటిని ఈ విధంగా పొడవైనటువంటి బ్యాంబూ స్టిక్స్ తీసుకొని ఈ విధంగా పీసెస్ని 1 by 1 ఇట్లా అరేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో 1 by 1 అరేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట చాలా తక్కువగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే పచ్చి చికెన్ కదా, ఉడకడానికి టైం పడుతుంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇదే విధంగా ఫ్రై అవ్వాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ పీసెస్ని 1 by 1 ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయినాయి, రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చాలా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి, చికెన్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు. కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ రష్మి చికెన్ కబాబ్ చాలా బాగుంటుంది అండి, సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది, అలాగే కూడా తినచ్చు, బాగుంటుంది. ఇదే విధంగా చికెన్ మొత్తాన్ని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చికెన్ పీసెస్ మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నిదానంగా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, సూపర్ టేస్టీ రష్మి చికెన్ కబాబ్ తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేసుకొని తినండి. ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణీస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం చికెన్తో కర్రీ చేయలేదట్టి సూప్ తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. బోన్లెస్ చికెన్ 150 grams. ఇక్కడ నేను చికెన్ పీసెస్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి సూప్ కోసము. ఈ విధంగా పండు మిర్చి 3, వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ తురుము కొద్దిగా తీసుకున్నానండి. పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, కార్న్ఫ్లవర్ 2 టీ స్పూన్లు, వాటరు తగినంత. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో చికెన్ పీసెస్ని వేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి.
చికెన్ స్టాక్ కోసం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా బాయిల్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ వాటర్ని చికెన్ పీసెస్ని ఫిల్టర్ సహాయంతో సపరేట్ చేసుకుందాం. ఈ విధంగా ఇది చికెన్ స్టాక్ అండి, చికెన్ ఉడికించిన నీళ్లు, ఇది చికెన్ పీసెస్. ఇప్పుడు సూప్ తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా మన వెల్లుల్లి తురుము, కొద్దిగా వేగిన తర్వాత పండు మిర్చి పేస్టు, మీ కారంను పట్టించి తీసుకోండి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను, మీరు 2 అయినా తీసుకోవచ్చు. మళ్ళీ మనం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మన చికెన్ పీసెస్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేస్తే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. పీసెస్ కొద్దిగా క్రంచీగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, క్యాబేజీ ముక్కలు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. వెజిటబుల్స్ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు. ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ స్టాక్ని, ఉడికించుకున్న నీళ్ళని అందులో వేసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్తో కలిపి చికెన్ పీసెస్ బాగా ఉడకాలండి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు కొద్దిగా పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. మీ టేస్ట్ని పట్టించి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో కార్న్ఫ్లోర్ని వాటర్లో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను. దాన్ని ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకుని సూప్లో యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కలబెడుతూ ఉండాలండి, ఎందుకంటే లంప్స్ లేకుండా. మన సూప్ తయారైపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇందులోని హెల్త్ వాల్యూస్ చూద్దాం.